హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగపార్వతి. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను చికెన్ పచ్చడి పెడుతూ మీతో మాట్లాడుతున్నాను. చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. నాకు అస్సలు వంటలు అంటే ఏమీ వచ్చేవి కాదండి. చిన్నప్పుడు మా అమ్మగారు టీ వేడి చేసుకోవడం కూడా నాకు తెలియదండి. గారంగా పెరుగుతాం కదా మనం పుట్టింట్లో, అలాగని చెప్పేసి అత్తింట్లో మనం కూర్చోబెడతారండి. కూర్చోబెట్టరు కదా. అత్తయ్య గారు మంచిదనుకోండి, ఇది ఎలా చేసుకోవాలమ్మా, అది అలా చేసుకోవాలమ్మా అని చెప్పేసి నేర్పిస్తుంది. అదే మనకు వచ్చే అత్తయ్య గారు కొంచెం మాటకారు అనుకోండి, మీ అమ్మ ఇదే నేర్పించిందా, ఇదే నా సంస్కారం, వండడం కూడా రాదా నీకు, టీ పెట్టడం కూడా రాదా నీకు అంటారు. చాలామందిని చూసాం అలాంటి వాళ్ళని కదా. అలాగే నాకు ఏమీ వచ్చే కాదండి. వంటలు చేయడం కానీ టీ పెట్టడం కానీ ఏం వచ్చే కాదు. ఏదో మా అమ్మగారు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పనులు అవి ఎలాగా చేసుకుంటాం. పట్టుపక్క చిన్నమ్మ ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, మేనత్తలు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి మనం చూసేస్తారు. వాడు కూడా ఉండదు మనకి. ఏదో చిన్న చిన్నవి అంటే నేర్చుకుంటాం కానీ అన్నీ రావు కదండి. మా అత్తయ్య గారు మాత్రమండి పాపం చాలా బాగా చేస్తారండి వంటలు. మా అత్తయ్య గారు వంటలు అంటే అందరికీ చాలా చాలా ఇష్టం. అంత బాగా చేస్తారన్నమాట అండి. అయితే నన్ను వండేటప్పుడు కూర్చోబెట్టుకొని స్టవ్ దగ్గర, ఇదిగో ఈ పచ్చిరొయ్యలు టమాటా పులుసు ఇలా పెట్టుకోవాలి, ఇగో వంకాయ పచ్చిరొయ్యల కూర ఇలా వండుకోవాలి, ఇంకో ఎక్కువ మంది ఉన్నారనుకో ఇంత దీంతో పెట్టుకుంటే రసం సరిపోతుంది. లేదా తక్కువ మంది ఉన్నారనుకో, మనం 5 ఉన్నామనుకో, 4 ఉన్నామనుకో ఇంత పెట్టి ఈ గిన్నెతో పెట్టుకోవాలి. గిన్నెలు కూడా అండి ఈ గిన్నెతో పెట్టుకోవాలి. ఇగో ఈ కూరలో ఈ మసాలా వేసుకోవాలి, ఈ మసాలా పొడి ఇలా ఆడుకోవాలి. ఈ పొడి మనకి 2 నెలలు వస్తుంది లేదా నెల వస్తుంది. ఇలా ప్రతిదీ చెప్పేవారండి. అది ఇంట్రెస్ట్గా ఒక్కసారి చెప్తే ఆ మరుసటి రోజు నేనే వండేసేదానండి. అలాగే ప్రతిదీ కూడా అలవాటు చేసుకున్నానండి నేను. బూరెలు ఎలా వేయాలి, గారెలు ఎలా వేయాలి, ఒక వాయి వేసి నువ్వు ఇలా వండాలి అని చెప్పేవారండి. గారెలు వేసారనుకోండి, గారెలు ఎలా వండుకోవాలని నాకు తెలియదండి ఏమి నిజంగా. అక్కడి నుంచి నేనే, మా అత్తది పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. 3 ఆడపడుచులు, 3 పెద్ద మావయ్యారికి, 3 వాళ్ళ పిల్లలు, 6 ఆడపడుచులండి, 3 బావగారులండి, 2 మరిదులండి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇల్లు తీర్థంలా ఉండేదన్నమాట అండి. వాళ్ళందరికీ నేనే వండేదానండి. ఎందుకంటే మా అత్తయ్య గారు చేసే వంటలన్నీ కూడా నాకు వచ్చేసే ఆటోమేటిక్గా రుచిగా నేను కూడా వండేదానండి. అయితే అప్పుడు ఏంటంటే ఈ పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు అనేది అప్పుడు నాకు తెలియదు, వాళ్ళు కూడా పెట్టుకునేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా పచ్చళ్ళు పెట్టేసుకుంటున్నారు కదండి. 2-3 సార్లు నేను కూడా ట్రై చేశానండి. ఓన్గా ఇన్ని వంటలు వచ్చి కదా, సరే ఇది కూడా పెట్టి చూద్దాం అనేసి ట్రై చేస్తే చాలా బాగా వచ్చిందండి. నాకు వంట చేయడం అనేది, ఈ పచ్చళ్ళు పెట్టడం అనేది మాత్రం చక్కగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను దీన్నే బిజినెస్గా మార్చుకున్నానండి. చూసారండి, నేను మొత్తం 3 కిలోల చికెన్ పచ్చడి నేను పంపిస్తాను హైదరాబాదు. ఆడుతూ పాడుతూ అండి. ప్రతి ఒక్కరికి వచ్చండి, చెయ్యాలనే తపన ఉంటుంది, చేద్దారని ఉంటుంది. కానీ కొంతమందికి రాక, కొంతమందికి వచ్చినా కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాటంతో వెనకబడిపోయి ఉన్నారండి. అందరూ ఆలోచనలో పడిపోతున్నారు. ఏం కాదండి, నేర్చుకోండి, ట్రై చేయండి. మన కష్టంలో ఉంటే మాత్రం ఎవరు కూడా ఆదుకోరండి. అదే మనం కష్టపడి 4 డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, అందరికీ మనం చుట్టాలు అయిపోతాం. అందుకే ప్రతిదీ కూడా సింపుల్గా ఇలా నేర్చుకోండి. చిన్న చిన్న వంటలు యూట్యూబ్లో చూడండి, ఎన్ని రకాల వంటలు మీకు ఏది కావాలంటే అది వస్తుందండి. చూసుకొని నేర్చుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్ ఏం కాదు, ఏ పచ్చడి కావాలన్నా, పొడులు కావాలన్నా, పులుసులు కావాలన్నా, బిర్యానీలు కావాలన్నా అన్నీ నేర్చుకోవచ్చండి. చేసుకొని ఆడవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోండి. 10 రూపాయలు సంపాదించుకోండి. మనం నేర్చుకోలేదనుకోండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎవరైనా చెప్తారమ్మా ఇది ఎలా చేసుకోండి. ఇంట్రెస్ట్గా వినాలి. కానీ మనం చెప్పేవాళ్ళు 3 మంది ఉంటారండి. నేర్చుకొని మీరు కూడా ఇలాగా 10 రూపాయలు సంపాదించుకోండి. దేనికైనా ఖర్చులు ఉంటాయి మన దగ్గర. ఎవరిని కూడా ఆశించకండి, ఆశించి మాత్రం బతకండి. నేను కూడా ప్రతిదీ కూడా ఆలోచనగా చేసుకుంటానండి. ఓహో ఇది చేస్తే ఇలా 10 రూపాయలు వస్తాయి, ఓహో ఇందులో డబ్బులు వస్తాయి, దీనికి ఇది ఉపయోగపడుతుంది, దానికి అది ఉపయోగపడుతుంది. ఈ వారంలో మీరు నేను 15 కేజీలు పచ్చడి పంపించానండి బయటికి. 15 కేజీల మీద నాకు కనీసం డబ్బులు ఒక 2000, 1500
మిగిలితే మిగలవండి చెప్పండి.